గారికి కోటేశ్వరపురం గ్రామం తరపున నెక్స్ట్ జన్ ఎండి అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో మన కోటేశ్వరపురం గ్రామంలో మన ప్రీతం నాయకులు శాసనసభ్యుల వారికి స్వాగతం సుస్వాగతం. ఓకే సార్. సచివాలయం సిబ్బంది కల్పిస్తున్నందుకు మనం ఏలూరు రోడ్ల మండలం తరఫున కోట్లాది రూపాయలు సంపాదించి పేద ప్రజలకు పోషకాలు వారు ఎక్కడున్నా వారు మనశ్శాంతిగా ఉండాలి. జై జై తెలుగుదేశం, జై చంద్రబాబు. స్టేజ్ అలంకరించిన మన గౌరవనీయులు చిత్తలేని ప్రభాకర్ గారికి, మనకి వాటర్ ప్లాంట్ ఇచ్చిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు సార్ మా ఊర్లో కూడా వాటర్ ప్లాంట్ లేదు, బాగా ఇబ్బంది పడుతున్నాం, నీళ్ళకి మండుకోడి నుంచి వాటర్ వస్తుంది కానీ మా ఊరికి ఒకటే ట్యాంక్ అవ్వటం వల్ల ఒకటే పైప్ లైన్ ద్వారా రెండు డ్రింకింగ్ వాటర్ వాడుకునే నీళ్లు రెండు ఒకే పైప్ లైన్ వాడడం వల్ల వాటర్కి బాగా ఇబ్బంది అవుతుంది సార్ ఇది అని చెప్పగానే వెంటనే ఆయన నేను 10 లక్షలైనా 15 లక్షలైనా ఎంత ఖర్చు అయినా వాటర్ ప్లాంట్ నేను ఇస్తానమ్మా, మీరు అరేంజ్ చేసుకోండి అని వెంటనే అడిగిన వెంటనే కాదు లేదు అన్న మాట అనుకోకుండా వెంటనే ఈ వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేసినందుకు మా గ్రామ ప్రజలందరూ మీకు ఎంతో రుణపడి ఉంటాం సార్. ఇదే కారణం ఈ ప్లాంట్ని మనకి సుమారుగా 15 లక్షల రూపాయలు డొనేట్ చేసిన మన సుబ్రహ్మణ్యం గారిని మాట్లాడవలసిందో కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. మరి పక్కనే జారిపూడి గ్రామం అది. ఈ కొల్లేరు గ్రామాలన్నా చుట్టుపక్కల గ్రామాలన్నా కూడా ఎంతో అభిమానంగా ఉంటాం ముందుగా. అట్లాగే ఎమ్మెల్యే గారు ఎక్కడ ఈ ప్లాంట్లన్నీ కూడా ఆయన కూడా అదే. ఇప్పుడు ఏలూరు నుంచి నాకు తెలిసి మాదేపల్లి నుంచి కైకులూరు మన నియోజకవర్గం వరకు ఎన్ని ప్లాంట్లు అయితే రోడ్డు మీద ఉన్నాయో అన్నీ పెడుతున్నాం మొత్తం అన్ని వరుసగా కూడా. అది నారాజు మీరే చూడాలి. స్పీడ్గా చేస్తే ఒకేసారి 4 ప్లాంట్లు అవుతాయి మనకి, ఒకేసారి ఓపెనింగ్ పెట్టుకున్నాం రోడ్ అంతా కూడా. అట్లాగే ఇది మా కారణం, మేము పెట్టే కారణం కూడా ఏంటంటే అందరూ మంచినీళ్ళు తాగితే మనం సగం జబ్బులు తగ్గుతాయి. మొదలు మెయిన్ మంచినీళ్ళే కదా, మంచినీళ్ళు శుభ్రంగా ఉంటే కనుక అందుకని మంచినీళ్ళ మీద చదువు మీద మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము. అట్లాగే చాట్బోర్డ్ స్కూల్లో మీరు అందరూ జాయిన్ చేయండి. ఆ స్కూల్లో కూడా వాటర్ ప్లాంట్ పెట్టాం. అట్లాగే ఈవినింగ్ కూడా అక్కడ స్పెషల్గా ట్యూషన్ క్లాసులు చెప్పిస్తున్నాం. అది నెలకి ఎంత 15,000 నేనే ఇస్తున్నాను. అది ఇచ్చి మీ పిల్లలందరికీ కూడా అక్కడ ట్యూషన్ క్లాస్ కూడా చెప్పిస్తున్నాం ఈవినింగ్ టైము. ఇప్పుడే హెడ్ మాస్టర్ గారితో కూడా మాట్లాడాను. అది ఏమవుతుందంటే పిల్లలు కొంతమంది నేను ఆయనకి మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాను అనమాట, కొంతమంది వెనకబడిపోయి ఉంటారు ఆ పిల్లలందరూ కూడాను. నేను అదే స్కూల్లో చదువుకున్నా, చాట్బోర్డ్ స్కూల్లో. అట్లాగే కొంతమంది వెనకబడి ఉంటారు, వాళ్ళందరికీ 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ మనం ట్యూషన్ ఫీజు కడదామని కొంచెం చెప్పిస్తామంటే ఆయన చెప్పిస్తున్నారు. అంటే పిల్లలందరినీ మీరు చాట్బోర్డ్ స్కూల్ పంపించండి, అక్కడ మీకు చదువులన్నీ కూడా బాగా చెప్తారు. అట్లాగే ఇందాక ఆయన మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే గారు బస్సు పిల్లలందరికీ అందరూ బస్సు కూడా ఎక్కాలని చెప్తున్నారు ఇందాక. అది నా సబ్జెక్ట్ కాదు కానీ నాకు గుర్తు చేస్తున్నాను అంతే ఎమ్మెల్యే గారికి. థ్యాంక్స్ అండి అందరికీ. మండలం తరఫున గౌరవ శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మన సార్ మాట్లాడవలసింది కోరుతున్నాం. సభాధ్యక్షులు నాగరాజు గారికి, ఈనాడు మన ముఖ్య అతిథి అడుసుమల్లి సుబ్రహ్మణ్యం గారు, ఆయన
మీరు అడగంగానే మినరల్ వాటర్ ప్లాంట్ 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మన గ్రామానికి మన దానం చేసినటువంటి మహానుభావుడు. మీకే కాదు, పక్కన తిమారావు కూడా వచ్చారు, జాలపూడి ఇచ్చారు. ఇంకా ఏదైతే మాదేపల్లి, లింగాలగూడెం, శ్రీపర్రు, కాట్లంపూడి ఏమైతే మీ మండలంలో నీళ్ళ గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా మీరు ముందుకు వస్తే, మీరు అంటే ప్రభుత్వం, మన లీడర్లు, గ్రామ పెద్దలు, మీ అందరూ సహకారం ఉంటే అన్నీ ఒకే రోజు కట్టేసి ఓపెన్ చేద్దామని మరి అక్కడ ఓపెన్ చేసి రాగానే స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాతో చెప్పినటువంటి మొదటి మాట ఆయన యొక్క దాతృత్వానికి మన నియోజకవర్గం తరఫున, ఏలూరు రూరల్ మండలం తరఫున, మన నియోజకవర్గంలో పుట్టి పెరిగినటువంటి ఆ అభిమానాన్ని ఆయన చాటుకున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున మనకి ఈ సహాయం చేస్తున్నటువంటి ఆయన భగవంతుడు అన్ని రకాలుగా కూడా 100% అండగా ఉంటాడు. మరి ఇంకా రాణించాలని అన్ని రంగాల్లో కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, మరి వేదిక మీద ఉన్నటువంటి మన పెద్దలు సై సత్యనారాయణ గారు, పాపారావు గారు, శేఖర్ గారు, రవి గారు, ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, మిగిలినటువంటి వారు, ఇంకా కూటమి నాయకులకు, వివిధ గ్రామాల నుండి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.